అఖండమైన విజయాలతో దూసుకెళ్తున్నటువంటి యొక్క నందమూరి బాలకృష్ణ నటసింహం సినిమాల్లో అయితే ఎలా ఈ టైంలో కూడా ఆయన హ్యాట్రిక్ హిట్తో విజయాలు కొడుతున్నాడో అదేవిధంగా తను ఉన్నటువంటి ఒక హిందూపురంలో కూడా పొలిటికల్ కూడా సేమ్ అలాంటి కెరీర్నే తను చేస్తూ వస్తున్నాడు. అయితే రానున్న ఎన్నికల్లో బాలకృష్ణ గారి జాతకం ఎలా ఉండబోతుంది, సినీ రంగ జాతకం కావచ్చు లేదా పొలిటికల్గా కావచ్చు, నటసింహం బాలకృష్ణ జాతకం ఎలా ఉందో మనతో పాటు సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మొత్తానికి నటసింహం బాలకృష్ణ ఆయన బుల్లితెర కావచ్చు, వెండితెర కావచ్చు, ఎక్కడ పట్టినా సరే జై బాలయ్య అనేటువంటి యొక్క నినాదం మనకు కనిపిస్తూ వస్తుంది. అది భారతదేశంలో కావచ్చు లేదా మిగతా ఉన్నటువంటి యొక్క ఫారిన్ కంట్రీస్లో కూడా బాలయ్య పేరు ఇప్పుడు మారుమరుగుపోతుంది. అయితే రానున్నటువంటి ఒక ఉగాది కాబట్టి ఎలక్షన్స్ సంబంధించి ఆయన జాతకం ఎలా ఉంది, అది సినీ రంగంలో ఎలా ఉంది, ప్లస్ రాజకీయాల్లో ఎలా ఉంది, ఒకసారి మాకు వివరించండి. బాలకృష్ణ గారి జాతకం మీద మనం గతంలో కూడా వీడియోలు చేసామండి. దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం. బాలకృష్ణ గారి జాతకం ప్రకారం ఏంటంటే 1960 జూన్ 10వ తారీఖున ఆయన పుట్టారు. అంటే ఆయన మూలా నక్షత్రంలో 2వ పాదంలో జన్మించారు. లగ్నం వచ్చేసరికి మిథున లగ్నం. ఆయన జాతకం ఒక అద్భుతమైన జాతకంగా చెప్పచ్చు. ఎందుకంటే లగ్నంలో బుధుడు ఉండటం అనేది ఒక భద్రయోగం అని చెప్తాం. అంటే మిథున లగ్నంలో ఉండి స్వస్థానంలో బుధుడు ఉండటం వల్ల భద్రయోగం కింద వస్తుంది. అలాగే గురువు స్వస్థానంలో మళ్ళీ లగ్నం నుంచి 7వ స్థానం అవుతుంది, కేంద్రంలో ఉన్నట్టుగా ఉంటుంది. గురువు సొంత హౌస్ కాబట్టి అది హంసయోగం అని చెప్తాం. అదే గురువు ధనుసు రాశి అయింది, చంద్రుడితో కలిసి ఉండటం వల్ల గజకేసరి యోగాన్ని ఇచ్చాడు. ఇలా చూసుకున్నప్పుడు ఆయన జాతకంలో మంచి యోగాలు ఉన్న జాతకంగా చెప్పచ్చు. మీరు క్రోధినామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా ఆయన జాతకం అడిగారు కాబట్టి ఆయన జాతకం ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే గోచార రీత్యా చూసుకున్నప్పుడు గురువు రజితమూర్తిగా ఉంటాడు కాబట్టి గురువు మిశ్రమ ఫలితాన్ని ఆయనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శనీశ్వరుడు సంవత్సరం అంతా కూడా 3వ స్థానంలో ఉంటాడు. అంటే ధనుసు రాశికి 3వ స్థానమైన కుంభంలో శని ఉంటాడు కాబట్టి శనీశ్వరుడు లోహమూర్తిగా ఉంటాడు. శని సాధారణంగా 3, 6, 11 మేలు చేస్తూ ఉంటాడు. లగ్నం నుంచి జన్మజాతక చక్రం లగ్నం నుంచి చూస్తాం, గోచారంలో చంద్రుడి నుంచి చూస్తాం కాబట్టి ఆ 3వ స్థానంలో ఉంటాడు కాబట్టి గోచార రీత్యా శని మేలు చేసే స్థానంలో ఉన్నాడని మనం 100% అంకాపజ అని చెప్పొచ్చు. అలాగే రాహు కేతులు మాత్రం సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం అంతం వరకు కూడా 4వ స్థానంలోనూ 10వ స్థానంలో సువర్ణమూర్తులుగా సంచరిస్తున్నారు కాబట్టి రాహుకేతువులు ఆయనకి చాలా మేలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు ఆయన రాజకీయ జాతకాన్ని అడిగారు కాబట్టి బాలయ్య బాబు జాతకాన్ని చూసుకున్నప్పుడు రాజకీయాల కన్నా సినిమా రంగంలో ఆయన ఎక్కువ రాణించే అవకాశాలు ఆయన జాతకంలో మనకు కనిపిస్తుంది. ఎలా అంటే జాతకంలో శని ధనుస్సు రాశిలో ఉండి చంద్రుడితో కళాకారుడైన చంద్రుడితో ఉండటం, అలాగే శని వక్రించి మళ్ళీ 7వ స్థానంతో మనకు శుక్రుడితో కనెక్ట్ అవ్వటం అనేది ఆయనకి సినిమా రంగంతో కనెక్షన్స్ కానీ, అలాగే శనికి 159 కాంబినేషన్లో సింహంలో ఉన్న రాహుతో కనెక్షన్ ఉండటం అనేది సినిమా రంగంలో అద్భుతమైన యోగాన్ని కూడా ఆయన జాతకం సూచిస్తుంది. అంటే భద్రయోగం కానీ, హంసయోగం కానీ, గజకేసరి యోగం కానీ బాలయ్య సినిమా కెరీర్ని అద్భుతంగా మలిచాయని చెప్పచ్చు. ఇక రాజకీయంగా చూసుకుంటే రాజకీయంగా జాతకంలో ఉన్న శనికి రవితో కానీ రవిరాశులతో కానీ కనెక్షన్ ఉండాలి. రవిరాశి సింహంతో 159 కాంబినేషన్లో సింహరాశితో కనెక్షన్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు గురువు రేపు గోచార రీత్యా వృషభంలోకి మనకి వస్తాడు మే 1వ తారీఖుని. అప్పుడు రవితో కనెక్ట్ అవుతున్నాడు గురువు. అలాగే శని గోచార రీత్యా కేతు మీద ఉన్నాడు. అంటే కొంత ఇది ఒక మైనస్గా చెప్పాల్సి ఉంటుంది. అంటే భృగునాడి విధానం ప్రకారం ఏంటంటే జన్మజాత చక్రం కేతు మీద శని ఉండటం అంత క్షేమం కాదు. అంటే కొంత ఆటంకాల పరంగా కొంత ఉంటాయి. కానీ అదేంటంటే అక్కడ 3వ ప్లేస్లో శని ఉండటం అనేది జనరల్గా యోగిస్తుందని చెప్పాం కదా మనం. 3వ ప్లేస్లో శని యోగిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కేతు మీద ఉండటం ఇబ్బందికరమే అయినా కానీ శని ఉన్న ప్లేస్ 3వ స్థానం కావడం, తన సొంత రాశి అయిన కుంభరాశిలో శని ఉండటం అనేది పాజిటివ్ ఫలితాన్ని, స్పిరిచువల్ థింకింగ్ని బాలయ్య బాబుకి ఇస్తుంది.
అంటే స్పిరిచువల్ రిలేటెడ్ సినిమాలు ఏం చేసినా ఆయనకు అద్భుతంగా ఆయన రాణించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది, చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఆధ్యాత్మిక పరమైన సబ్జెక్ట్స్ ఆయన చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కేతు మీద ఉన్నాడు కాబట్టి, కేతు మోక్షకారకుడు కాబట్టి, జాతక కేతు మీదకి గోచార శని వచ్చాడు కాబట్టి ఆ తరహా సినిమాలను ఎంచుకోవటం మంచిది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆయనకి దశల పరంగా చూసుకుంటే ఆయనకి ధనుసు రాశి ఏలినాటి శని గత సంవత్సరం క్రితం వెళ్ళిపోయిందండి. ఆయనకి ఏలినాటి శని వెళ్ళిపోయింది, గోచార రీత్యా శని మంచి ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి రాహుదశ నడుస్తుందండి 2008 నుంచి 2026 వరకు. ఈ రాహుదశ అనేది సినిమా రంగానికి, రాహు అంటే ఛాయ కాబట్టి సినిమా రంగానికి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పాలి. అంటే 2008 నుంచి 2026 వరకు ఉన్న సినిమా రంగం పరంగా చూసుకుంటే ఆ రాహుదశలో క్రమేపీ ఆయన సినిమా రంగంలో ఎదిగారని చెప్పాలి. మనం ఇదే విషయాన్ని 2 సంవత్సరాల క్రితం కూడా వీడియోలు చేసి పెట్టాం మనం. ఆ ప్రకారం ఆయన జాతకం నడుస్తుంది. అఖండ నుంచి వరుస పెట్టి హిట్లు రావడం, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి సినిమాలో హిట్ అయినాయి. ఇప్పుడు కూడా ఆ తరహా సబ్జెక్టులు ఎంచుకోవడం అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక రాజకీయంగా కూడా 2026 తర్వాత ఏమవుతుందంటే గజకేసరి యోగం అని చెప్పాం కాబట్టి 26 నుంచి 42 వరకు కూడా 16 ఏళ్ల పాటు ఆయనకి హంసయోగము ప్లస్ గజకేసరి యోగం ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. అంటే ఒక అద్భుతమైన యోగాన్ని, అఖండమైన యోగాన్ని ఆయన జాతకంలో ఈ హంసయోగము గజకేసరి యోగం 2026 నుంచి ఇవ్వబోతున్నాయి. అదేండి. అయితే రాజ్య పూజ్యం కావచ్చు, అవమానం కావచ్చు, వ్యయం కావచ్చు, ఖర్చు కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? ఆదాయం కానీ వ్యయం. ధనుసు రాశి వాళ్ళకి ఎవరికైనా కానీ, అది బాలయ్య బాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 11 ఉంటుంది, వ్యయం 5 ఉంటుంది. అంటే సాధారణంగా బాలయ్య బాబుకి రెమ్యునరేషన్ పరంగా రెట్టిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన 10 కోట్లు తీసుకుని 20 కోట్లు, 20 కోట్లు తీసుకుని 40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఆయన ఈ క్రోధినామ సంవత్సరంలో వస్తారు. అందుట్లో అతిశయోక్తి లేదు. అలాగే రాజ్యపూజ్యం పరంగా చూసుకుంటే 7, అవమానం పరంగా చూసుకుంటే 5. అంటే గౌరవ మర్యాదలు ఆయనకి పెరుగుతాయని చెప్పాలి. అది ఆయన జాతకంలో రాజ్యపూజ్యము, అవమానం పరంగా చూసుకుంటే అలా ఉంది. ఇక రాజకీయంగా ఆయనకి విజయ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. గురు గోచారం, ఇప్పుడున్న గురు గోచారం అద్భుతమైన గురు గోచారం మే 1 వరకు ఉంది. మే 1 వరకు ఉన్న గురు గోచారం ప్రకారం చూసుకుంటే అసలు గురువు అంటే గోచార గురువు జన్మ గురువుతో కనెక్ట్ అవ్వటం, గోచార గురువు జన్మశనితో కనెక్ట్ అవ్వటం కూడా జరిగింది. ఇంకా మే 1 తర్వాత గురుబలం కొంత తగ్గుతుంది, కానీ జనరల్గా అయితే మే 1 వరకు కూడా అద్భుతమైన గురుబలం ఉంది. కాబట్టి రాజకీయంగా ఆయనకి ఇది ఒక అద్భుతమైన యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయనకి దాదాపు జీవితం చరమాంకం వరకు కూడా ఒక అద్భుతమైన యోగాన్ని ఆయన జాతకం అయితే ఇస్తుంది. అదండి. మొత్తానికి బాలకృష్ణ గారు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నారు అంటే ఇది జాతక ఫలితాలు ఏం చెప్తున్నాయంటారు? ఖచ్చితంగా 100% ఆయన ఘన విజయం అయితే గ్యారంటీ అండి. కాకపోతే రాజకీయంగా కన్నా సినిమాల పరంగా ఆయనకి ఘన విజయాలు ఎక్కువగా ఉంటాయి. అది సినిమాల పరంగా బాలయ్య బాబు జీవితం అనేది 60 సంవత్సరాలు దాటినప్పటి నుంచి కూడా అప్రతిహతంగా ఆయన హవా అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. కాబట్టి ముఖ్యంగా ఆయన ఎలా ఏ సినిమా ఎంపిక చేసుకున్నా విజయమే అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆయనకి స్టార్డమ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్లోనే ఆయన మంచి సినిమాలు అంతర్జాతీయంగా జాతీయంగా గుర్తింపు వచ్చే సినిమాలకి చేసుకోవడానికి అవకాశం ఉన్న పీరియడ్గా చెప్పొచ్చు. ఓకే. కాబట్టి ఆయన ఎక్కువగా రాజకీయాల మీద కన్నా సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది చాలా మంచిది. గురు మహర్దశ వచ్చినప్పుడు మాత్రం ఆయన రాజకీయాల మీద ఫోకస్ పెట్టుకోవచ్చు. 2026 తర్వాత నుంచి 16 ఏళ్ల పాటు గురు మహర్దశ ఉంటుంది కాబట్టి ఆ గురు మహర్దశలో మాత్రం ఆయన ఏ రంగంలో ఉన్నా కానీ ఆయన పట్టిందల్లా బంగారం అయితే అవుతుంది. సో మొత్తానికి ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నాయి. ఈ ఉగాది సంవత్సరం నుంచి బాలకృష్ణ గారి జాతకం మీరు చెప్పినట్లుగానే ఖచ్చితంగా అద్భుతంగా ఘన విజయం సాధించాలని, సినిమాలు కూడా అంతే విజయంతో సాధించాలని చెప్పి అయితే కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే.